హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పూర్ణాలు ఎలా రెడీ చేసుకోవాలి నేర్చుకుందాము. వరలక్ష్మి పూజకి మనకు పూర్ణాలు ఎక్కువ దేవుడికి ఇష్టమైనది. 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాము. బెల్లము మనం 1 కప్పు తీసుకున్నప్పుడు దానికి కొంచెం తక్కువనే తీసుకోవాలి, బెల్లం తీసుకోవాలి. పెసరపప్పుని 2-3 అవర్స్ నానబెట్టుకొని ఉడికించుకొని బెల్లం వేసుకొని ఉడికించుకొని మిక్సీ పట్టి మనం సిద్ధం చేసుకున్నాము, చూపిస్తాను. సరే ఫ్రెండ్స్, మనం పెసరపప్పుని ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము దోశ పిండి నానబెట్టుకొని మిక్సీ పట్టుకున్నాం. ఈరోజే 2 చేసినాం, వరలక్ష్మి పూజ ఉంది కదా, ఈరోజే 2 రెడీ చేసుకున్నాము. ఇదేమో బియ్యం 2 కప్పులు అయితే పప్పు 1 కప్పు ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నాము. ఇప్పుడు పూర్ణాలు ఎలా వేయాలో నేర్చుకుందాం. మనము పప్పుని ఇలా తీసేసుకుందాం, ఇలా రౌండ్ చేసుకుందాం. రౌండ్ చేసేసుకొని ఇప్పుడు పిండిలో కలుపుదాం. మన దోశ పిండిలో కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకొని చేసుకుందాం. జాగ్రత్త చేయాలి, లేకుంటే ఒక్కొక్కసారి చిల్లుతుంది, పేలుతుంది కూడా. రెడీ చేసుకుంటున్నాం కదా. అమ్మవారికి చాలా ఇష్టమైంది, పూర్ణాలు అంటే చాలా ఇష్టపడుతుంది. మనం శనగపప్పుతో కాకుండా పెసరపప్పుతో చేస్తున్నాం కదా. పెసరపప్పు చూసారా ఫ్రెండ్స్, ఇలా అన్నీ మనము సిద్ధం చేసుకొని పెట్టుకుందాం. వారికి చాలా ఇష్టంగా ఇష్టపడుతుంది అమ్మవారు. మన వరాలు ఇచ్చి అమ్మవారు కదా, మన ఆమెకి మనము మంచిగా పెట్టాలి కదా నైవేద్యము. చూసారా ఫ్రెండ్స్, రెడీ అయింది మన పూర్ణాలు. చూడండి, మనం ఇలా అన్నీ రెడీ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మన పూర్ణాలు రెడీ అవుతుంది. చూడండి, ఇలా అన్నీ రెడీ అయినాక అమ్మవారికి పెట్టుకుందాం, కూర చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మనం పూర్ణాలు రెడీ చేసుకున్నాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.